హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జివిటాక్స్. దిస్ ఈస్ గంగాధర్ వీర్లా, డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఏ ఇద్దరి మధ్య రాజకీయ అంశం వచ్చినా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అనే అంశం పైన మాత్రం ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ఆల్రెడీ మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మనకు ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఏ రకంగా పాలనాపరమైన అంశాలపైన దూకుడుగా ఉన్నారు, ఏ రకంగా వెళ్తున్నారు అనేది కూడా మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చినటువంటి డిప్యూటీ సీఎంకి వచ్చినటువంటి ఆ పేరుకు వచ్చినటువంటి గ్లామర్ కానీ, అథారిటీ కానీ, లేదా ప్రభావితమైన అంశాలు కానీ ఆ డిప్యూటీ సీఎం అనే పేరులో ఎలాంటి ఆకర్షణ అయితే ఉందో తెలియదు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదాన్ని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువనాయకుడైన నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం అనే ఒక పదాన్ని లింక్ చేస్తూ రకరకాలుగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముందుగానే ఏదో కోడి కూస్తుంది అంటారు కదా, అలాగా డిప్యూటీ సీఎం లోకేష్ అనే ఒక అంశ నడుస్తా ఉంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఒక పాజిటివ్ ఎలిమెంట్తో, ఒక పాజిటివ్ కంటెంట్తో, అలాగే జనాల నుంచి పాజిటివ్ అభిప్రాయంతో పరిపాలన అయితే కొనసాగుతూ ఉంది. ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని మూడు పార్టీలు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పొరపుచ్చాలు లేకుండా, ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వ పాలన అయితే కొనసాగుతూ ఉంది. లోపల ఏమన్నా కానీ బయట వరకు అయితే అవి రాకుండా అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనే అంశం మాత్రం మూడు పార్టీల మధ్య కూడా ఒక చర్చగా మారాయి. అలాగే మూడు పార్టీలు కూడా రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించుకునే అవకాశాన్ని ఈ చర్చ అయితే ఇచ్చిందని చెప్పాలి. ఏదో అంటారు, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు డాష్ డాష్ అన్నట్టుగా కూటమి పాలన జరుగుతూ ఉంది. ప్రారంభంలో ఉన్నారు. ఇంకా దాదాపుగా 4 ఏళ్ల పైగా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగి ఒక పాజిటివ్ అంచనాలతో నెక్స్ట్ వచ్చే ఎన్నికల సీజన్లో కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలనే ఒక వర్గం ఆశపడుతున్న టైంలో డిప్యూటీ సీఎం అనే పదవిని లోకేష్ కి ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ అన్నెసరీగానే రాజకీయ వర్గాల్లో విమర్శకులు భావిస్తున్నారని చెప్పాలి. ఇది అన్ని పార్టీల్లో సహజంగా నడిచే అంశం. తమ అభిమాన నాయకుల్ని ఈ హోదాలో చూడాలి, ఇలా చూడాలి అనుకోవడం సహజం. అయితే కూటమి ప్రభుత్వం ఒక సమన్వయంతో బ్యాలెన్స్డ్ గా వెళ్తున్న టైంలో ఒక పార్టీ, ఆ కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ తమ నాయకుడిని ఇలా చూడాలి, ఒక రకంగా ఇండైరెక్ట్ గా రేపటి తరం సీఎం మా లోకేష్ బాబే కావాలి అనుకోవడం అనేది కూడా తప్పు లేదు. కానీ అది బహిరంగ వేదికలపైన మాట్లాడడం, ఈ డిప్యూటీ సీఎం అనే ఒక చర్చ ఒక రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చిన్నపాటి కదలిక, లేదంటే చిన్నపాటి వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అనే ఒక పదవికి ఒక స్థాయిని పెంచాడని చెప్పాలి. ఆయనకున్న హోదా డిప్యూటీ సీఎం తర్వాత సీఎం లాంటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న క్రమంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక అంశము, వాదన, చర్చ అన్నశ్రీగా వస్తుంది. అది కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా నెగిటివ్ గా మారే అవకాశం కూడా ఉంది. లోకేష్ బాబు గారి యొక్క సామర్థ్యాన్ని ఎక్కడా కూడా శంకించే అవసరం అయితే లేదు. డిప్యూటీ సీఎం పదవి కాదు, భవిష్యత్తులో సీఎం పదవిని కూడా అలంకరించేటువంటి సమర్థవంతమైన వ్యక్తి లోకేష్ బాబు. అయితే దేనికైనా సమయం రావాలి, సమయం అనుకూలంగా ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు సమర్థులు ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాత్ర పోషించేందుకు అవకాశాలు దక్కుతాయి. అలాగే ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా హర్షిస్తారు. ఆ పార్టీ క్యాడర్ కూడా ఆ సమయం వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీలోంచి బయటకు రాకుండా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా దుందుడుకు వ్యవహారం కానీ, లేనిపోని చర్చలు కానీ, లేనిపోని స్టేట్మెంట్స్ కానీ ఇవ్వడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కలిసి పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలో ఇలాంటి అంశాలు పైకి రావడం, పబ్లిక్ లోకి రావడం, మీడియాలో కూడా రావడం, దానిపైన రోజుల తరబడి చర్చలు లేదంటే డిబేట్స్ కొనసాగడం, అలాగే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పబ్లిక్ డొమైన్ లో మాట్లాడకుండా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. ఇది ఇవాల్టి స్పెషల్ కంటెంట్. మరో కంటెంట్ తో మరో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ యొక్క ఎదుగుదలకు మీరు కూడా సహకారాన్ని అందించండి. బాయ్ బాయ్.